హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క సేవింగ్స్ అకౌంట్లో ఫస్ట్ వెల్త్ అనే ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో మన వీడియో ద్వారా చూద్దాం. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. సేవింగ్స్ అకౌంట్పై 7.25% మంత్లీ ఇంట్రెస్ట్ ఇచ్చే ఏకైక బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవుతుందండి. అలాగే ఫస్ట్ వెల్త్ అనే ఆప్షన్ని కనుక మనం చూస్ చేసుకుంటే మనం యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 10 lakhs మెయింటైన్ చేయాల్సి వస్తుందండి. ఈ 10 lakhs అనేది ఫస్ట్ 3 months అకౌంట్ ఓపెన్ చేసిన ఫస్ట్ 3 months కనుక మనం మెయింటైన్ చేస్తే మన అకౌంట్ అనేది ఫస్ట్ వెల్త్లోకి వెళ్ళిపోతుందండి. సో ఫస్ట్ వెల్త్లోకి వెళ్ళడం వల్ల కొన్ని ఫీచర్స్ అనేవి కస్టమర్ బెనిఫిట్ పొందుతాడు. ఆ ఫీచర్స్ అనేవి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. క్యాష్ విత్డ్రాల్ లిమిట్ అండి. పర్ డే మనం 7 lakhs వరకు కూడా క్యాష్ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి పిఓఎస్ పర్చేస్ లిమిట్ అండి. పర్ డే 12 lakhs వరకు కూడా మనం పిఓఎస్ టెర్మినల్ యూజ్ చేసి మన డెబిట్ కార్డ్ ద్వారా మనం షాపింగ్ చేసుకోవచ్చండి. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ 3+3 పర్ క్వార్టర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్కి 2 ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారండి. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1 crore వరకు కూడా కవర్ అవుతుందండి. ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 2.5 crore వరకు కూడా కవర్ అవుతుందండి ఈ అకౌంట్పై. పర్చేజ్ ప్రొటెక్షన్ కవర్ 1 lakh వరకు కూడా ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. రివార్డ్ పాయింట్స్, ఈ వెల్త్ ఆప్షన్లో 8,000 రివార్డ్ పాయింట్లు ఐడిఎఫ్సి అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అకౌంట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తుందండి. కాంప్లిమెంటరీ గోల్ఫ్ యాక్సెస్ అండి. పర్ మంత్ 1 ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్ అండి. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో ఈ టేబుల్లో చూపించానండి. ఇక్కడ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 4,270 రూపీస్ అనేవి ఇంట్రెస్ట్ రూపంలో వస్తుందండి. అలాగే 20 lakhs కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 10,312 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ రూపంలో వస్తుందండి. 1 crore కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ 58,645 రూపీస్ అకౌంట్ హోల్డర్ ఖాతాలో ఎవ్రీ మంత్ క్రియేట్ అవుతూ వస్తుందండి. నెక్స్ట్ బెనిఫిషియరీ గురించి డిస్కస్ చేద్దామండి. మనం అమౌంట్ ఎప్పుడన్నా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాల్సినప్పుడు పెద్ద అమౌంట్ మనం కనుక 24 hours బిఫోర్ బెనిఫిషియరీ యాడ్ చేసుకుంటే 20 lakhs వరకు కూడా మన అకౌంట్ నుంచి వెళ్ళిపోతాయండి. ఫస్ట్ మనం యాప్ ఓపెన్ చేయగానే బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయగానే ఇలా బ్యాంక్ ట్రాన్స్ఫర్లో మనకి డిఫరెంట్ బ్యాంక్స్ కనపడతాయి. మనం ఏ బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఈ సెర్చ్ బటన్లో కనుక ఆ బ్యాంక్ నేమ్ కనుక ఎంటర్ చేస్తే ఆ బ్యాంక్ పేరు డిస్ప్లే అవుతుందండి. సపోజ్ నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నాను. అప్పుడు నేనేం చేయాలంటే అకౌంట్ నెంబరు 2 సార్లు ఎంటర్ చేయాల్సి వస్తుందండి. అలాగే ద రెస్పెక్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, అది ఏ బ్రాంచ్కి సంబంధించిన అకౌంటో వాటికి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయాలండి. అలాగే రిసిపియంట్ నేమ్ అనేది మన ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్ రిసిపియంట్ నేము డిస్ప్లే అవుతుందండి. ఇక్కడ రిసిపియంట్ నేమ్ డిస్ప్లే అయ్యాక యాడ్ పే అండ్ ట్రాన్స్ఫర్ లెటర్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే ఫస్ట్ 30 minutes తర్వాత 25,000 వెళ్తాయండి. అదే 24 hours తర్వాత అయితే 20 lakhs ఎట్ ఏ టైమ్ సింగిల్ ట్రాన్స్ఫర్తో 20 lakhs వరకు కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి. అలాగే ఈ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మనం మెయింటైన్ చేస్తే 28 సర్వీసులు కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి. ఇవి మనం డే టు డే ఎవ్రీడే ఉపయోగించే ఆప్షన్స్ అండి. ఐఎంపిఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీఎస్ కానీ, క్యాష్ డిపాజిట్ విత్డ్రాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, చెక్ బుక్ రీఇష్యూయన్స్, డెబిట్ కార్డ్ రీఇష్యూయన్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్ ఛార్జెస్. ఇవి బయట బ్యాంకుల్లో వాడేటప్పుడు మనకి యాన్యువల్లీ అంటే సంవత్సరానికి 3,000 నుంచి 5,000 రూపాయలు ఛార్జెస్ రూపంలో బయట బ్యాంకులు మన నుంచి తీసుకుంటున్నాయండి. అదే మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేస్తే 28 సర్వీసులు కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయండి. అంటే సంవత్సరం మొత్తం మీద
మీకు ₹1 కూడా ఐడిఎఫ్సి ఛార్జ్ చేయదండి, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ కనుక మీరు మెయింటైన్ చేయగలిగితే. సో ఇదండి ఈ వీడియో. నా పేరు కార్తీక్ అండి, నేను రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఈ ఫస్ట్ వెల్త్ ఆప్షన్ వచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఇది నా మొబైల్ నెంబర్ అండి, కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.